హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఓ యూట్యూబర్ తన స్నేహితులతో కలిసి ఆన్లైన్ వేదికగా ముచ్చటిస్తూ తండ్రి కూతుర్లు కలిసి ఉన్న వీడియోను చూపిస్తూ అసభ్య పదజాలంతో చర్చకు తెరతీశాడు. అతడికి మిగతా స్నేహితులు వంతపాడారు. అసభ్య పదజాలంతో కూడిన ఆ వీడియో చాటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై సినీ నటుడు సాయి తేజ్, మంచు మనోజ్ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల సీఎంలను కోరారు. సినీ నటులు కార్తికేయ, సుధీర్ బాబు కూడా ఈ అంశంపై స్పందించారు. అయితే కార్తికేయ ఈ విషయంపై స్పందించడం పట్ల పలువురు నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మీ సినిమా ప్రమోషన్లో భాగంగా సదరు యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, ఒక్క మూవీ కోసం ఎన్ని అసభ్య మాటలు అనిపించుకున్నావు అన్న ఇంటర్వ్యూల సమయంలో వాళ్ళ జోకులను ప్రోత్సహించింది మీరే కదా అంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో ఆయన మరోసారి వివరణ ఇచ్చారు. అవును, వాళ్ళకు ఇంటర్వ్యూ ఇచ్చిన మాట వాస్తవమే. అదంతా సినిమా ప్రమోషన్లో భాగం. సినిమా విడుదలకు ముందు ఇతర ఛానళ్ళకు ఇంటర్వ్యూ ఇచ్చినట్లే వారికి ఇచ్చాను. కానీ వాళ్ళ ప్రశ్నలు ఒకంత షాక్కు గురి చేశాయి. అయితే అక్కడ సీన్ క్రియేట్ చేయాలనుకోలేదు. సాధ్యమైనంత వరకు తేలిగ్గా తీసుకున్నా. అయితే ఇలాంటి సమయంలో నా అభిప్రాయాన్ని తెలియజేయడం కోసమే ట్విట్టర్లో పోస్ట్ పెట్టా. ఆ ఇంటర్వ్యూ ఇచ్చి ఉండాల్సింది కాదు. కానీ సినిమాలో కీలక పాత్రధారిగా ఆ మూవీని వీలైనన్ని వేదికల ద్వారా ప్రమోట్ చేయడం నా బాధ్యత. అంతేకాదు, వాళ్ళు మాట్లాడే అసభ్య పదాలను ప్రోత్సహించడం నా ఉద్దేశం కాదు. దురదృష్టవశాత్తు అందులో భాగమైనందుకు బాధపడుతున్నా. ఇక నుంచి ఇంటర్వ్యూల విషయంలో జాగ్రత్తగా ఉంటా. దయచేసి ఎవరూ కూడా ఇలాంటి కంటెంట్ను ప్రోత్సహించవద్దు అని వివరణ ఇచ్చారు. అలాగే సుధీర్ బాబు రియాక్ట్ అవుతూ, మంచో చెడో నేను సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే వ్యక్తిని కాదు. ఆ యూట్యూబర్ను హరంహరాలో తీసుకున్నందుకు అసహ్యం వేస్తుంది. నేను అందుకు క్షమాపణలు చెబుతున్నా. అతడు ఇలాంటి నీచమైన జీవి అనుకోలేదు. నాకు కూడా పెద్దగా తెలియదు. వీళ్ళ గురించి సోషల్ మీడియాలో చెప్పడానికి తగినంత ధైర్యం కూడా రావటం లేదు. కానీ ఈ సమయంలో ఖచ్చితంగా స్పందించాలి. ఇలాంటి సంకుచిత మనస్తత్వం కలిగిన వాళ్ళ గురించి తెలియజేయాలి. వాళ్ళు మాట్లాడిన మాటలు ఎప్పటికీ భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు రావు అని సినీ నటుడు సుధీర్ బాబు పోస్ట్ పెట్టాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇటువంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.